హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దేవసేన కథ. ఈ కథను రచించిన వారు ఎస్డివి అజీజ్ గారు. అవంతి దేశపు రాజధాని నగరంలో ప్రసిద్ధి చెందిన ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయానికి విష్ణు శర్మ ప్రధాన పూజారి. ఆయన సంగీత నాట్య శాస్త్రాలని అధ్యయనం చేసి ఆ కళలలో గొప్ప ప్రవీణుడు అనిపించుకున్నాడు. రాజాస్థానంలో పలుకుబడి గల ఉద్యోగుల పిల్లలు ఆయన వద్ద నాట్యము సంగీతము నేర్చుకునేటందుకు వచ్చేవారు. విష్ణు శర్మకు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దేవసేన ఒక్కతే కుమార్తె. ఆమె యవ్వనవతి అయ్యేసరికి ఆమె అందచందాల గురించి నాట్య గాన కౌశలం గురించి అందరూ గొప్పగా చెప్పుకోసాగారు. ఆమె నృత్యం చూడటం కోసము మామూలు ప్రజలు పుర ప్రముఖులు ఎగబడి వచ్చేవాళ్ళు. దేవసేన గురించి విన్న రాజు విక్రమసేనుడు మారువేషంలో వచ్చి ఆమె నాట్య విన్యాసాన్ని గాన మాధుర్యాన్ని రూపాన్ని చూసి ముగ్ధుడై రాజనర్తకిగా తన కొలువులో అవకాశం కల్పిస్తున్నట్లుగా దేవసేన తండ్రి విష్ణు శర్మకు వర్తమానం పంపించాడు. అందుకు దేవసేన కళలకు అంకితమైన తాను రసికులైన ప్రజలు పండితుల ఎదుట మాత్రమే నృత్యగానాలు ప్రదర్శించగలనని రాజనర్తకిగా కొలువులో చేరి అక్కడి నియమాలకు కట్టుబడి ఉండలేనని జవాబు పంపించింది. ఈ జరిగింది రాజ్యమంతటా క్షణాల మీద గుప్పుమన్నది. రాజంతటి వాడు వివాహమాడతానన్నా దేవసేన నిరాకరించిందని కొందరు జరిగిన వాస్తవానికి చిలువలు పలువులు అల్లారు. ఓహో, దేవసేన నృత్యగాన కోవిదురాలు గనక ఆమె మరొక గొప్ప కళాకారుని వివాహమాడాలనుకుంటున్నది అని ఒక శిల్పి దేవసేన రూపురేఖల్ని ఒక రాతిలో అద్భుతంగా మలచి ఆ ప్రతిమను ఆమెకు కానుకగా పంపుతూ తాను ఆమెను వివాహమాడదలిచినట్లు తెలియపరిచాడు. అలాగే ఒక కవి ఆమెను కావ్య నాయికగా చేసి కావ్యం రాసి, ఒక చిత్రకారుడు ఆమె సోయగాన్ని ఒక కళాఖండంగా చిత్రించి తాము ఆమెను వివాహమాడగోరుతున్నట్లుగా లేఖలు రాశారు. ఈ విధంగా మరికొందరి నుంచి కానుకలు లేఖలు రావటంతో దేవసేన బెంబేలు పడి తన బాల్యమిత్రురాలైన రాజవైద్యుడు కుమార్తె సుభాషిణిని సలహా అడిగింది. సుభాషిణి చాలా వివేకవతి. ఆమె దేవసేనను, నువ్వు బ్రహ్మచారిణిగా ఉండిపోదలిచావా, లేక నీకు అన్ని విధాలా నచ్చిన ఎవరినైనా వివాహమాడదలిచావా అని సూటిగా ప్రశ్నించింది. అందుకు దేవసేన ఏమాత్రమూ తడువుకోకుండా, నా నృత్యగానాలని అందచందాలని మెచ్చికాక నన్నుగా ప్రేమించే వ్యక్తిని వివాహమాడదలిచాను అన్నది. ఆ జవాబుకి సుభాషిణి సంతోషించి, అలా అయితే మా నాన్న చికిత్స కోసం వాడే మూలికల గురించి నాకు బాగా తెలుసు. వాటిలో 2 మూలికల్ని తెచ్చి ఇస్తాను. అందులో ఒకటి తిన్న తర్వాత వారం రోజుల్లో నీ రూపము కారు నలుపుగా అయిపోతుంది. రెండవది విరుగుడుగా తింటే 2 వారాల్లో తిరిగి నీ రూపము యథాస్థితికి వస్తుంది అని చెప్పి ఆ మూలికల్ని తెచ్చి ఇచ్చింది. తన రూపాన్ని కారు నలుపుగా మార్చే మూలికను ఆ రోజే దేవసేన తినది. గంటకాలం గడిచి గడవకముందే ఆమె రూపము నల్లగా మారిపోయింది. ఆ మర్నాడు ఆమె తనను పెళ్లాడగోరిన శిల్పి, కవి, చిత్రకారులకు కబురు చేసింది. వాళ్ళు పరమానంద భరితులైపోయి వచ్చి దేవసేన రూపాన్ని చూసి నిశ్చేష్టులైపోయారు. దురదృష్టవశాత్తు నా రూపం ఇలా మారింది. మీలో నన్ను ఈ రూపంలో పెళ్లాడగోరుతున్న వారెవరో ఒక్కడుగు ముందుకు వేయండి అన్నది దేవసేన. అంతే, వచ్చిన వాళ్ళు ముఖాలు చిట్లించుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. బాహ్య సౌందర్యాన్ని చూసి మనిషి ఎంతగా భ్రమించిపోతాడో అనుభవపూర్వకంగా చూసిన దేవసేన చిన్నగా నవ్వుకున్నది. ఆ సమయంలో దేవసేన తండ్రి విష్ణు శర్మ వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురై 2 నెలలుగా మంచం పట్టి ఉన్నాడు. ఆయన తన కుమార్తె వికార రూపాన్ని చూసి భరించలేక కన్ను మూశాడు. దానితో ఏకాకి అయిపోయిన దేవసేన ఎక్కడ లేని మానసిక వేదనకు లోనై ఒకనాటి రాత్రివేళ ఇల్లొదిరి బయలుదేరి మరొక ఊరు సమీపాన గల మామిడి తోపులో ఒక చెట్టు క్రింద స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన దేవసేన తానొక పూరి గుడిసెలో నులక మంచం మీద ఉన్నట్లు తెలుసుకున్నది. ఆమె ఆశ్చర్యపోతూ తల తిప్పి చూసేసరికి
మంచం పక్కన ఒక రైతు యువకుడు ఆమె కేసి జాలిగా చూస్తూ నిలబడి ఉన్నాడు. దేవసేన ఏదో అడగబోయేంతలో రైతు యువకుడు, నా పేరు ముకుందుడు. నేను ఈరోజు తెల్లవారుజామున పొలం వెళుతూ చెట్టు క్రింద సొమ్ముసిల్లి పడిపోయి ఉన్న నిన్ను చూసి నా ఇంటికి తీసుకుని వచ్చాను. ఏం జరిగింది? నీదే ఊరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు దేవసేన కొద్దిసేపు తటపటాయించి, నేనొక ఒంటరి జీవిని. జీవితం మీద విసుగు చెంది ఎటైనా వెళ్ళిపోదామని బయలుదేరాను. దారిలో స్పృహ తప్పాను. నన్ను నీ నివాసానికి చేర్చినందుకు కృతజ్ఞురాలిని అన్నది. మీరు ఒంటరి వారంటున్నారు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. నాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చును కదా అన్నాడు ముకుందుడు. నీకెవరూ లేరా అని అడిగింది దేవసేన. ఎవరూ లేరు. తల్లిదండ్రులు వదిలిపోయిన 2 ఎకరాల పొలం సాగు చేసుకొని పొదుపుగా కాలం గడుపుతున్నాను. మీరిక్కడే ఉండిపోండి, ఒకరికొకరము తోడుగా ఉండవచ్చును అన్నాడు ముకుందుడు. కొద్దిసేపు ఆలోచించి అందుకు సరేనన్నది దేవసేన. ఆ తర్వాత ముకుందుడి వెంట పొలానికి వెళ్ళి అతడికి పొలం పనుల్లో తన చేతనైన సాయం చేయసాగింది. ఈ విధంగా 1 నెల రోజులు గడిచాయి. దేవసేనకు ముకుందుడి ప్రవర్తన, తన పట్ల అతడు చూపుతున్న ఆప్యాయత చాలా సంతోషం కలిగించాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దేవసేన పొలంలో పనులు ముగించి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో, ముకుందా, కొద్ది కాలంగా మనము ఒకరికి ఒకరం తోడుగా ఉంటున్నాం. నా గురించి నువ్వేమనుకుంటున్నావో అడగదలిచాను అన్నది. అందుకు ముకుందుడి వెంటనే, నువ్వు చక్కగా మాట్లాడతావు, మంచితనము, ఎంతో లోకజ్ఞానం ఉన్నదానిలా కనపడతావు అన్నాడు. ఆ జవాబుకు దేవసేన నవ్వి, అలా అయితే నేనెవరైంది, నా గత జీవితం ఎలా నడిచిందో నీకు చెప్పదలిచాను అంటూ ఆమె ముకుందుడికి తనను గురించి వివరంగా చెప్పింది. అది విన్న ముకుందుడు అబ్బురపడిపోతూ, అంత సుఖం అనుభవించిన దానివి, కోరి అందమైన రూపాన్ని వికృతంగా చేసుకొని నాతో పాటు పొలం పనులు చేస్తున్నావన్నమాట అన్నాడు. పొలం పనులే కాదు, నీకు భార్యగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ కారు నలుపు పోయి ఒకనాటి అందచందాలు తిరిగి వచ్చేటందుకు విరుగుడు మూలిక మింగుతాను అంటూ దేవసేన భుజానికి వేలాడుతున్న సంచిలో చేయి పెట్టబోయింది. మరుక్షణము ముకుందుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని సంచిలో ఉన్న మూలిక పొట్లాన్ని దూరంగా విసిరేస్తూ, దేవసేన, నాకు కావలసింది అందగత్తె కాదు, నీలాంటి సద్గుణాలు, కలుపుగోలుతనము ఉన్న భార్య అన్నాడు. ముకుందుడు అన్న ఆ మాటలకు దేవసేన కళ్ళు చెమ్మగిల్లాయి. 2 వారాల తర్వాత ఆ ఊరి రామాలయంలో జరిగిన దేవసేన ముకుందుల వివాహానికి దేవసేనకు మూలికలిచ్చి సహాయపడిన సుభాషిణి కూడా వచ్చింది. పెళ్లి పీటలపై నుంచి లేచిన నూతన వధూవరులను సమీపించి, ఎలాగైతేనేం నీ కోరిక నెరవేరింది అన్నది సుభాషిణి దేవసేనను అభినందిస్తూ. అవును సుభాషిణి, నిజంగానే నేను ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై నన్ను వివాహమాడటానికి వచ్చిన సంపన్నుల కన్నా అందవిహీనురాలైనప్పటికీ నా మనసును చూసి నన్నుగా ప్రేమించిన ఈ మంచి మనిషిని పెళ్లాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన పేదరైతే అయినప్పటికీ గొప్ప సంపన్నుడుగా నేను భావిస్తున్నాను అన్నది దేవసేన ఆనంద బాష్పాలు రాలుస్తూ. మరొక కథ పేరు ఇద్దరన్నదమ్ములు. ఇది హిమాచల ప్రదేశ్ జానపద కథ. ఛత్రపూర్ రాజ్యాన్ని జ్ఞానచంద్ అనే రాజు పరిపాలించేవాడు. పేరుకు జ్ఞానచందే తప్ప ఆయన గుణగణాలలో కానీ స్వభావంలో కానీ మచ్చుకు కూడా జ్ఞానం కనిపించేది కాదు. ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రమూ శ్రద్ధ కనపరిచేవాడు కాదు. వ్యవసాయాభివృద్ధికి బావులు, చెరువులు తవ్వించటము, బాటలు వేయటము మొదలైన వాటిని పూర్తిగా ఉపేక్షించాడు. దాంతో ప్రజలు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు లేక తరచూ కరువు కాటకాలతో కటకటలాడసాగారు. అయినా రాజు జ్ఞానచందు ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల మీద మోయలేని పన్నులు విధించేవాడు. వాటిని చెల్లించలేక ప్రజలు చెప్పలేని బాధలు అనుభవిస్తూ ఏం చేయటమా అని తీవ్రంగా ఆలోచించసాగారు. ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు క్రింద గుమిగూడు చర్చిస్తూ ఉన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒక ఆయన, ఇలాగే చూస్తూ కూర్చుంటే మన గతి ఏమైతుంది? మనలో మనము మదనపడటం వలన ఒరిగే ప్రయోజనం శూన్యం.
ఇక ఏమాత్రమూ సహించటానికి వీలు కాదు అన్నాడు. ఆ మాటలన్న వ్యక్తి పేరు కుంజీలాల్. ఆయన ఇప్పటి రాజు జ్ఞానచంద్ తండ్రి మహారాజు అతుల్యచంద్ సైన్యంలో సైనికుడిగా అనేక యుద్ధాలలో పాల్గొన్నవాడు. ఆ మాజీ సైనికుడు ఇప్పుడు తమ సమస్యలకేదైనా పరిష్కారం చూపగలడా అని గ్రామ ప్రజలు ఆతృతగా ఎదురు చూడసాగారు. మొదట పన్నులు చెల్లించడం మానేద్దాం. పన్ను వసూలుకు వచ్చే అధికారి వట్టి చేతులతో తిరిగి వెళ్ళనియ్యి. ఆ తర్వాత రాజు ఏం చేస్తాడో చూద్దాము అన్నాడు కుంజీలాల్ సాలోచనగా. అవును, అలాగే చేద్దాం. ఒకవేళ అధికారి తిరిగి వెళ్ళనంటే 4 తగిలించి మరీ పంపుదాము అన్నారు. అన్నాళ్ళు ఎంతో ఓర్పుతో కష్టాల్ని భరించిన గ్రామస్తులు ధైర్యాన్ని కూడదీసుకున్నారు. పన్నులు వసూలు చేసే అధికారి అదృష్టమో ఏమో గాని అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పన్నులు చెల్లించటానికి నిరాకరించిన గ్రామానికి పన్నులు వసూలు చేసే అధికారిని కాకుండా గ్రామస్తుల మీదకి సైనికుల్ని పంపటానికి నిర్ణయించాడు రాజు. గ్రామం పొలిమేరలో రాజధాని నుంచి సైనికులు కొందరు వచ్చి విడిది చేసి రాజు రాక కోసము ఎదురు చూస్తున్నారని కొందరు గ్రామస్తులు కుంజీలాల్కు చెప్పారు. ఆ వార్త విని కుంజీలాల్ ఏమాత్రమూ భయపడలేదు. తమ్ముడు కీర్తిలాల్ని వెంటబెట్టుకుని వెళితే రాజు సేనలని సులభంగా ఎదుర్కొని పారద్రోలవచ్చు అనుకుని అతని వద్దకు వెళ్ళాడు. అయితే పిరికివాడైన కీర్తిలాల్ అన్న వచ్చిన ఉద్దేశం గ్రహించి, క్షమించన్నయ్య, ఆరోగ్యం బాగాలేదు, పూర్తి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు అన్నాడు బాధ నటిస్తూ. ఆ మాట విని కుంజీలాల్ ఆశ్చర్యం చెందలేదు, ఆశాభంగానికి గురి కాలేదు. గ్రామంలోని యువకులందరినీ కూడగట్టుకొని రాజు సైనికులను ఎదుర్కొన్నాడు. అదృష్టవశాత్తు గ్రామ యువకులు సైనికుల కన్నా అధిక సంఖ్యలో ఉండటంతో వాళ్ళు సైనికుల్ని ధైర్యంగా ఎదుర్కొని సులభంగా ఓడించారు. విజయం సాధించి వచ్చిన గ్రామ యువకులకు కీర్తిలాలు గ్రామస్తులతో కలిపి ఘనస్వాగతం పలికాడు. అన్నను తెగ మెచ్చుకున్నాడు. అన్నయ్య, నువ్వు పిలిచినప్పుడు నిజంగానే నేను నీతో రావాలనుకున్నాను. అయినా వైద్యుడు సలహాని జవదాటలేకపోయాను. అయినా సైనికుల నుంచి కొల్లగొట్టిన దాంట్లో నాకు కొంత ఇవ్వు. ఎంతైనా నీ తమ్ముని కదా అన్నాడు. కుంజీలాల్కు తమ్ముడితో గొడవ పడటం ఇష్టం లేదు. అందువలన సైనికుల నుంచి కొల్లగొట్టిన దానిలో కొంత ఇచ్చి అతన్ని సంతోషంగా సాగనంపాడు. రాజు జ్ఞానచంద్ తనను విజయోత్సాహంతో అట్టే కాలం ఉండనివ్వడని, తనను శిక్షించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని కుంజీలాల్ గ్రహించాడు. తనను గురించి భయపడలేదు, కానీ తన భార్యను తలుచుకొని విచారగ్రస్తుడయ్యాడు. ఆయన భార్య గంగాదేవి నిండు చూలాలు. ఆయన ఒకనాడు, గంగా, రాజు నన్ను శిక్షించాలన్న కక్షతో నీకు హాని కలిగించవచ్చు. అందువలన నిన్ను దూరంలో ఉన్న సురక్షితమైన ఒక కొండ గుహలో వదిలిపెడతాను. అక్కడ నీకు ఎలాంటి హాని జరగదు. ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు కుదుటపడ్డాక నేనే వచ్చి నిన్ను తీసుకుని వస్తాను అన్నాడు. భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి గంగాదేవి మొదట ఒప్పుకోలేదు. ప్రభు, తమరు వెళ్ళి రాజుగారికి క్షమాపణలు చెప్పుకుంటే సరిపోతుంది కదా, ఆయన తప్పక క్షమించగలడు అని ప్రాధేయపడింది. అది జరగని పని గంగా. మన రాజు అలాంటి రకం కాదు. నిరుపేదలైన గ్రామ ప్రజలని అతడు వేధించడం చూస్తున్నావు కదా. రాజు తన వైఖరిని మార్చుకునే వరకు నేను పోరాడక తప్పదు అన్నాడు కుంజీలాలు దృఢ నిశ్చయంతో. ఒక తిరుగులేని నిర్ణయానికి వచ్చిన భర్తతో వాదించి ప్రయోజనం లేదని గ్రహించింది గంగాదేవి. అందువలన కావలసిన ఆహార పదార్థాలని, వస్తు సామాగ్రిని తీసుకుని భర్త వెంట ఆయన చెప్పిన కొండ గుహను చేరింది. గుహలో ఆమెకు కావలసిన వసతి సౌకర్యాలు కల్పించాడు కుంజీలాల్. ఆ తర్వాత, గంగా, మన బిడ్డ అసమాన వీరుడుగా పెరిగి పెద్దవాడై మన శత్రువులని తుదముట్టించగలడు. నువ్వు భయపడవద్దు, నేను త్వరలో తిరిగి వస్తాను అని భార్యకు ధైర్యం చెప్పి బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాయి. కుంజీలాల్ సాయం కోరుతూ రాజు అతని వద్దకి తన దూతను పంపాడు. రాజ్యము దక్షిణ సరిహద్దు ప్రాంతంలో తిరుగుబాటు బయలుదేరిందని, దానిని కుంజీలాల్ అణిచివేసినట్లయితే కుంజీలాల్ గ్రామ ప్రజలు పన్నులు చెల్లించకుండా మునుముందు శాంతి సౌఖ్యాలతో హాయిగా ఉండవచ్చునని దూత రాజు సందేశం వినిపించాడు. రాజు మాట పట్ల అంతగా నమ్మకం లేకపోయినప్పటికీ
కుంజీలాలు తన గ్రామం మేలు కాంక్షించి ఆ పనికి పూనుకోవాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ తమ్ముడు కీర్తిలాల్ సాయం కోరాడు. అతడు అన్న వెంట వెళ్ళటానికి అంగీకరించాడు. విజయం సాధించినట్లయితే రాజు నుంచి విలువైన బహుమతులు పొందవచ్చునని ఆశించాడు. ఇద్దరు అన్నదమ్ములు తిరుగుబాటు జరుగుతున్న ప్రాంతం కేసి బయలుదేరారు. తీరా అలజడి ప్రదేశాన్ని సమీపిస్తున్న సమయంలో కీర్తిలాలు ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించి, అన్నయ్య, నాకు తలనొప్పి తీవ్రంగా ఉంది. అడుగు వేయలేనంతగా నీరసం ముంచుకొస్తున్నది. నేను నీ వెంట రావటము నీకు అదనపు భారమే తప్ప ఉపయోగం ఉండదు అన్నాడు. కుంజీలాలు అతన్ని వెనక్కి పంపేసి తను మాత్రము తిరుగుబాటును అణచటానికి వెళ్ళాడు. తిరుగుబాటు చేస్తున్న ఆ గ్రామ పెద్దలు కుంజీలాల్ మంచితనము, ధైర్యము గురించి అంతకు ముందే విని ఉండటం వలన ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో అలజడిని మానుకుంటే రాజు వైపు నుంచి వేధింపులను మానిపించి చక్కగా పరిపాలించే విధంగా చేయిస్తానని కుంజీలాల్ వారికి నచ్చచెప్పాడు. కుంజీలాల్ మాట మీద వారికి నమ్మకం కుదరటంతో రాజుకు వ్యతిరేకంగా జరుపుతూ ఉన్న తిరుగుబాటు ఉద్యమాన్ని ఉపసంహరించుకోవటానికి అంగీకరించారు. సైనిక బలాన్ని ఉపయోగించకుండా, ఎలాంటి రక్తపాతము లేకుండా తిరుగుబాటుని అణచగలిగినందుకు కుంజీలాల్ ఎంతో సంతోషించాడు. ఈ శుభవార్తని రాజుకు తెలియచేయటానికి ఉత్సాహంతో బయలుదేరాడు. మార్గమధ్యంలో కీర్తిలాల్ కనిపించటంతో ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు. అక్కడి ప్రజలు నీకేదైనా హాని చేయగలరేమో అన్న అనుమానం కలిగి ఇక్కడే ఆగిపోయాను. అవసరమైతే వచ్చి సాయపడదామని అన్నాడు కీర్తిలాల్. తమ్ముడి అసలు ఉద్దేశం గ్రహించినప్పటికీ కుంజీలాల్ అతనికి కృతజ్ఞతలు తెలియచేసి, చాలా సంతోషం, రాజభవనానికి వెళుతున్నాను, నువ్వురా అన్నాడు. అవునవును, తప్పకుండా వస్తాను. రాజుగారు ఇచ్చే బహుమతుల్ని తీసుకుని వెళ్ళటానికి తోడు ఉండాలి కదా అంటూ అన్న వెంట బయలుదేరాడు కీర్తిలాల్. అయితే అన్నదమ్ములను చూసిగాని, వాళ్ళు తెచ్చిన సంతోషకరమైన వార్తను విని కానీ రాజు ఆనందించలేదు. సరి ఇక్కడే కొన్నాళ్ళుండి ఆస్థాన సైనికులుగా చేరండి. నా ఆస్థానంలో ఇంతవరకు సైనికులు లేరు అన్నాడు ముక్తసరిగా. కొన్నాళ్లు గడిచేసరికి ఇద్దరన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు లేవని రాజు గ్రహించాడు. కీర్తిలాలు ధనాసాపరుడని, డబ్బుకు ఎలాంటి ఘాతుక చర్యకైనా పాల్పడగలడని కూడా పసిగట్టాడు. కుంజీలాల్ను కీర్తిలాల్ చేతులలోనే కడతేర్చే మార్గం ఆలోచించాడు. కీర్తిలాల్ని ఒకరోజు మంచిగా చేరబిలిచి అన్నను హతమార్చినట్లయితే అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ఆశ చూపించాడు. కీర్తిలాల్ అన్నతో కలిసి ఒకే గదిలో పడుకొని నిద్రపోవటం వలన రాజు చెప్పినట్లు చేయటము అతనికి చాలా సులభమైపోయింది. గుట్టు చప్పుడు కాకుండా ఆ దారుణ కృత్యాన్ని పూర్తి చేసి రాజు వద్దకు వెళ్ళాడు కీర్తిలాల్. రాజు కుమార్తెను పెళ్లాడదామన్న పేరాశతో. అయితే రాజు, తోడబుట్టిన అన్న మీద ఇసుమంత ప్రేమ కనికరము లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించిన నీకు ఎవడైనా కుమార్తెనిచ్చి పెళ్లి చేయగలడా? నువ్వు చేసిన నేరానికి నీకు మరణదండన విధించాలి. నా ప్రోద్బలంతో చేశావు కనుక యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అంటూ భటులకు అప్పగించాడు. అదే సమయంలో అక్కడ కుంజీలాల్ గ్రామంలో కుంజీలాల్ విజయంతో తిరిగి రాగలడని ఆయనకు ఘనంగా స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రజలు ఆయన మరణవార్త విని తలపై పిడుగుపడ్డట్టు విలవిలలాడిపోయారు. అది తమ్ముడి చేతిలో మరణించాడని తెలియటంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొండ గుహలో ఉన్న గంగాదేవి భర్త కోసం ఎదురు చూడసాగింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా ఆయన నుంచి ఎలాంటి సమాచారము రాకపోవడంతో విచారపడసాగింది. అయితే కొడుకు వజ్రలాల్ని సక్రమంగా పెంచసాగింది. ఆ తల్లి కొడుకులు ఉంటూ ఉన్న గుహ సమీపంలోనే మరొక గుహలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి. ఒకనాడు ఆయన దాపులనున్న సెలయేట్లో స్నానం చేసి వస్తూ గుహ సమీపంలో ఆడుకుంటున్న వజ్రలాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రలాల్లు మునిని తల్లి వద్దకు తీసుకుని వెళ్ళాడు. గంగాదేవి తమ బాధలని మునికి చెప్పుకున్నది. ముని దివ్య దృష్టితో కుంజీలాల్కు వాటి లేని అపాయాన్ని తెలుసుకున్నాడు. వజ్రలాల్కు విద్యాబుద్ధులు నేర్పి
వాడి తండ్రిని హతమార్చిన వారి మీద పగ సాధించేలా చేస్తానని గంగాదేవికి మాట ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో తన బిడ్డకు ఎలాంటి ఆపద వాటిల్లకూడదని గంగాదేవి భయపడింది. అలాంటి భయం వద్దని ముని ఆమెకు ధైర్యం చెప్పాడు. ధరిస్తే మాయమైపోయే ఒక చొక్కాని ముని వజ్రలాల్కి ఇచ్చాడు. వజ్రలాల్ అమ్మ దీవెనలు, ముని ఆశీస్సులు పొంది ముని ఇచ్చిన చొక్కాని వేసుకొని అదృశ్యంగా రాజభవనం కేసి బయలుదేరాడు. ఏమాత్రమూ ఇబ్బంది లేకుండా రాజభవనంలోకి ప్రవేశించాడు. జ్ఞానచంద్, ఈ రోజుతో నీ పాపం పండింది. నీ మాట నమ్మిన నా తండ్రిని మోసగించావు. సొంత తమ్ముడి చేతే చంపించావు. ఆయన తమ్ముణ్ణే ఈ నేరం చేయటానికి పురికొల్పావు. ఇది స్వయంగా హత్య చేయటం కన్నా 100 రెట్లు ఘోరమైనది అన్న మాటలు విని రాజు జ్ఞానచందు హడలిపోయాడు. మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గ్రహించలేకపోయాడు. నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగాడు రాజు వణుకుతూ ఉన్న కంఠస్వరంతో. నీకది తెలియనవసరం లేదు అన్నాడు వజ్రలాల్ అదృశ్యంగానే. మరుక్షణమే రాజు క్రిందపడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. వజ్రలాలు తల్లి వద్దకు తిరిగి వెళ్ళాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైందని చెప్పి ముని తల్లి కొడుకులను వెంటబెట్టుకొని వాళ్ళ గ్రామానికి వచ్చి గ్రామస్తులకు జరిగింది వివరించాడు. గ్రామస్తులు పరమానందం చెందారు. వజ్రలాల్ని తమ నూతన నాయకుడిగా కీర్తించారు. మరొక చిన్న కథ పేరు గాజుల మల్లయ్య. రామాపురం అనే గ్రామంలో మల్లయ్య గాజులమ్ముకొని పొట్ట పోసుకునేవాడు. తెల్లవారగానే ఇంత గంజి తాగి గాజుల మలారాన్ని భుజాన తగిలించుకొని బయలుదేరేవాడు. ఇరుగు పొరుగు గ్రామాలు తిరిగి వ్యాపారం ముగించుకొని సాయంకాలానికి తిరిగి వచ్చేవాడు. మల్లయ్య దగ్గర నాణ్యమైన గాజులు న్యాయమైన ధరకే లభించడం వలన ఆడవాళ్ళందరూ అతని వద్దే గాజులు తొడిగించుకునేవాళ్ళు. గాజుల మల్లయ్య రోజు ఉదయము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవతకు మొక్కుకొని వెళ్ళేవాడు. అదేవిధంగా సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు గుడి ముందు మలారం దించి కొంతసేపు కూర్చొని దేవతకు మొక్కుకొని ఇంటికి వెళ్ళేవాడు. రోజులాగే ఒకరోజు మల్లయ్య తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడైంది. మల్లయ్య గాఢ నిద్రలో ఉండటం వలన తలుపు చప్పుడు వినిపించలేదు. అయినా తలుపు చప్పుడైతూనే ఉంది. కొద్దిసేపటికి మల్లయ్యకు మెలకువ వచ్చి తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. 2 చేతులు మాత్రము గాలిలో కనిపిస్తూ, మల్లయ్య, నాకు గాజులు తొడగువు అన్న స్త్రీ కంఠం వినిపించింది. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి గాజులు తెచ్చి 2 చేతులకు తొడిగాడు. వెంటనే 2 చేతులు మాయమైపోయాయి. మళ్ళీ మరుసటి రోజు రాత్రి తలుపు చప్పుడు కావటము, మల్లయ్య తలుపులు తెరవటము జరిగింది. ఈసారి అదే గొంతు. మల్లయ్య, నా గాజులు బాగున్నాయా అని అడిగింది, గాలిలోకి గాజుల చేతులని గలగలలాడిస్తూ. నీ చేతులకి ఈ గాజులు చాలా బాగున్నాయి అంటూ మల్లయ్య వెళ్ళి పడుకున్నాడు. 3వ రోజు రాత్రి గాలిలోని గాజుల చేతుల గొంతు మల్లయ్య తలుపు తట్టి అతని నిద్ర లేపింది. మల్లయ్య కళ్ళు నులుముకుంటూ వెలుపలికి వచ్చి, అమ్మా, నువ్వు నాకు కనిపించవు. ఇంతకు నువ్వెవరువు? నన్నెందుకు నిద్రపోనీయకుండా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు. మల్లయ్య, నేను ఎవరినైతేనేం గాని నా చేతులకు గాజులు తొడిగిన నీకు ఏమైనా ప్రతిఫలం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అన్నది ఆ స్త్రీ కంఠస్వరం. ఏం కోరుకుంటాను తల్లి? 4 ఊళ్ళు తిరిగి వ్యాపారం చేసుకునే సత్తువ నా కాళ్లకు ఉంటే చాలు. కష్టపడి నా భార్య బిడ్డల్ని పోషించుకుంటాను. మనసెరిగి నడుచుకునే భార్య, నా మాట జవదాటని పిల్లలు ఉన్నారు. ఇంతకు మించి నాకేం కావాలి? వాళ్ళకు ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకో, అదే 10,000 అన్నాడు మల్లయ్య. మల్లయ్య, నీ మంచి మనసే నీకు రక్ష. పిల్లా పాపలతో నువ్వు చిరకాలము శాంతి సుఖాలతో వర్ధిల్లగలవు అంటూ గ్రామదేవత రూపము లీలగా కనిపించి అదృశ్యమైపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.